హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. 70 సంవత్సరాలు వచ్చినా సరే ఎముక గట్టిగా ఉండాలి, ఇంకా మీ పిల్లలు మీ మాట వినాలి, మొండిగా ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా మీరు ఈ పాయసం చేసి పెట్టాల్సిందే అండి. ఇది పాలు లేకుండా చేస్తాము, చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ఒక అర గ్లాసు రాగులు తీసుకోండి. వీటన్నిటినీ కూడా వాటర్ పోసి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని అందులోకి ఒక 10 బాదం పప్పులు వేసి ఒక నైట్ అంతా నానబెట్టాలి. తెల్లారి ఆ బాదం పప్పుల మీద ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులో ఇంకా 2 యాలక్కాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. వేరొక గిన్నెలోకి ఒక పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసి 30 నిమిషాల పాటు నాననివ్వండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దానిలోకి కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల మనకి చాలా చిక్కటి రాగి పాలు వస్తాయి. ఆ రాగి పైన ఉన్న పొట్టు అనేది మనం ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. అలానే మామూలు రాగి పిండి డైరెక్ట్గా తీసుకోవటం కన్నా కూడా ఇలా రాగి పాలులా తీసుకోవటం వల్ల మనకి చలవ చేస్తుంది, ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక పాన్లోకి నెయ్యి తీసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని అదే పాన్లోకి నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకోండి. కావాల్సినంత నీళ్లు కూడా పోసి బాగా ఉడకనివ్వండి. సగ్గు బియ్యము ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కదుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు అందులోకి చిక్కగా తీసి పెట్టుకున్న రాగి పాలు ఉన్నాయి కదండి, అవి పోసుకోండి. చూడండి, మనం మామూలు పాలు పోస్తున్నట్టే ఉంది, రాగి పాలు లాగా లేదు. చాలా రుచిగా ఉంటుంది. ఈ రాగి పాలు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు రాగి పాలు ఉడికించుకోండి. కొంచెం చిక్కబడుతుంది. అలా చిక్కబడిన తర్వాత బెల్లం తీసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ బెల్లం కూడా బాగా కరిగే వరకు దగ్గరుండి కదుపుకుంటూ కలపండి. ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత మీకు ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. బెల్లం తీపి కూడా పడుతుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి బాగా కలుపుకోండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి